కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు జరిపింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న కొంతవరకు షెడ్లు వేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికైతే కొంతమంది హోటళ్ళు క్యాటరింగ్స్ ఇలాంటివి అయితే నడిపించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక క్యాటరర్స్ అయితే బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఇక్కడ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నేలమట్టం చేసిరు. షెడ్లుగా ఏర్పాటు చేసుకున్న దీన్ని దాదాపుగా ఒక 40 లక్షల వరకు లాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చిరా అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడుగుదాం ఒకసారి. అన్న ఇక్కడ దీనికి సంబంధించి వింటేజ్ క్యాటరర్కి సంబంధించి ఒక అతను ఇక్కడ రెగ్యులర్ వర్క్ చేసే ఒక అతను ఉన్నాడు. అది మీ పేరేనా? సెవెన్ శివ సార్. నేను కంటిన్యూగా చేస్తాను సార్. నేను దగ్గర నుంచి నేను 8 మంత్స్ నుంచి చేస్తున్నాను సార్. నేను మా దగ్గర ఒక 40 మంది వర్కర్స్ మా సార్ చాలా బాగా ఆదుకుంటున్నాడు సార్. ఏంటంటే మా బాధ ఏంటంటే మా సార్ బాధ ఒక 45 లక్షలు 50 లక్షలు ఆయన తిండి లేకుండా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది సార్. ఆయనకు ఆయన బాధపడుకుంటూ ఆయన చూసుకుంటూ ఇక్కడ చూసుకోవాలనుకుంటే ఒక ఇంటిమేషన్ లేదు, ఏం లేదు సార్. మేము రాత్రి పడుకుంటే శివ లేవండి కొంచెం నాకు హెల్ప్ చేయండి కొంత మాకు బాధ అనిపించి మేము హెల్ప్ చేశాను సార్. సార్ అంటే మా బాకు చాలా అభిమానం సార్. ఎందుకంటే ఆయన వేస్టేజ్ మేము ఇక్కడ హోటల్స్లో ఇక్కడ సప్లై చేసినప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ 10 మందికి పని తినిపించే మనిషి, కానీ వేస్టేజ్ మంచిది కదా సార్. చాలా మంచి ఆయనకు అంత అన్యాయం. ఆయన 2 సంవత్సరాల పిల్లలు లేకుండా ఆయనకి ఇప్పుడు ఆయన భార్య ప్రెగ్నెంట్ ఉంది. ఆయన దయలు తలిచి మా మీద 40 మంది వర్కర్స్ ఇప్పుడు ఈ ఒక్క క్యాటరింగ్ పోయిందంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఈ 40 మంది మేము సీఎం గారికి అడుగుతున్నాం, మేము హోం మంత్రి గారికి అడుగుతున్నాం, మేము ఎక్కడ పోవాలి సార్? మీ సీఎం గారు ఏమి ఇవ్వలేదు సార్ మాకు సార్ కంటే ఏమి ఇవ్వలేంటే మా సార్ అంత బాగా రాధనిస్తే బాధలో తిరుగుతున్నారు. ఆయన బాధని తట్టుకోలేక ఏదో క్షమించండి సార్ మాకు. సార్ ఒక 40 లక్షలు 5 లక్షలు రాశారు. మేము పని చేస్తుందంటే ఆయన కోసమే సార్, నిద్ర లేకుండా. ఎందుకంటే మేము అభిమానం సార్, మా సార్ అంటే మాకు అభిమానం సార్. 50-60 మంది పోలీసు వాళ్ళు వచ్చి సార్ కానీ సామాన్ తీసుకుంటారు వాళ్ళు. అరే మీరు అడుగురా బయటకు అని చెప్పేసి వెళ్ళగొట్టి సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిరు. మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసండి. అదొకటి సార్. బెస్ట్ వింటేజ్ క్యాటరర్ దీన్ని పూర్తి స్థాయిలో హైడ్రా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించి ఓనర్ అయితే ప్రస్తుతం మనతో పడుతున్నారు. సార్ ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు సార్ దీన్ని? ఇది మాది ఓన్ కాదండి, ఇది బిల్డింగు రెంటెడ్ది. అయితే 3 ఇయర్స్ మా బాబు అనమాట, రమేష్ కుమార్ మా అబ్బాయి. అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడానికనే 6-7 మంత్స్ అయింది. ఆ తర్వాత బిజినెస్ అంతా రన్ చేసుకొని చిన్నగా రన్ చేసుకొని ఏదో మాకు పుట్టిన జాగాలల్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి మేము ఇక్కడనే ఉంటామండి. అయితే రన్ చేసే టైంకు కొద్దిగా బిజినెస్ స్టార్టింగ్లో కొద్దిగా రాలేదు, ఇంకోసారికి మంచిగానే వచ్చింది దేవుని దయ వలన. అన్న తర్వాత ఇక బిజినెస్ దేవుని దయ వలన మంచిగా ఉంది. మా 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 క్యాటరింగ్లో ఈ ఫుడ్ ఫీల్డ్లో మా బాబుకు కానీ మా కోడలు కానీ అనుభవం ఉంది. మేము తల్లిదండ్రులను కూడా మేము సపోర్ట్ ఉన్నాము. అయితే మేము ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. హైడ్రా అంటే వస్తుంది మాకు కూడా అంతా టీవీలో చూస్తున్నాం, కానీ ఓనర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, నోటీసు ఇవ్వలేదు. ఓనర్ని అడిగితే మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కనీసం మాకు కూడా వచ్చి చెప్పలేదు, ఇన్ఫామ్ చేయలేదు, మాకు కూడా ఇన్ఫామ్ చేయలేదు. అయితే మినిమం ఇది 50 లక్షలు అయింది మాకు ఖాళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికే. మొత్తం ఇదంతా పాలసింగ్ కానీ మేము 5 ఇయర్స్ తీసుకున్నాం, 3 ఇయర్స్ 5 ఇయర్స్ మా బాబు కుడతాను డీటెయిల్. అయితే నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే వచ్చేసిండ్రు. వచ్చినప్పుడే మేము ఇంట్లో స్లీపింగ్ అవుతుంటే మా బాబు ఫోన్ చేస్తే ఇట్లా సంగతి అని అంటే ఆల్రెడీ వెనుక స్టార్ట్ చేసిండ్రు. మేము పొద్దున్నే 7 o'clock వరకు వచ్చి అందరినీ మొత్తము అక్కడ ఉన్న సార్ను కానీ వాళ్ళ ఆఫీసర్లను కానీ మొత్తం మీడియాని కానీ అందరినీ మా చేతన కాడికి రిక్వెస్ట్ చేసినాం. ఏం లేదు సార్, మీరు చేసే పని చేసుకోండి, మేమేం ఇది కాదు, మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఒక 1 week టైం ఇవ్వండి సార్. మా కోడలు ప్రెగ్నెన్సీ ఉంది, ఇది కూల్చొద్దు, బాగుండదు పద్ధతి అని చెప్పి ఎంతో బతిమలాడపడి మా భార్య, మేము, మా అబ్బాయి చెప్పినా వినలేదు. మా ముగ్గురం అన్నదమ్ములం కానీ మా కుటుంబ సభ్యులం కానీ అందరం వచ్చు ఎర్లీ మార్నింగ్ లేచి మా స్టాఫ్ అందరం వచ్చి అన్నీ ఉన్న సామాన్లు అన్నీ కొద్దిగా మా దగ్గర ఒక 30 మెంబర్స్ చేస్తారు. మా మీద డిపెండ్ ఒక 30-40 మెంబర్స్ పని చేస్తారు. అందరు అందరు ఉంటారండి, కొంతమంది ఉంటారు, కొంతమంది వేరే దగ్గర ఉంటారు, పోతుంటారు వస్తుంటారు అన్నమాట. అయితే నిన్న జరిగింది నష్టము మాకు కనీసం ఒక 50-60 లక్షలు చాలా జరిగింది అన్నమాట. మాకు దానికి కూడా టైం ఇవ్వలేదు సార్. కనీసము ఒక 60-70 మంది దగ్గర ఉన్నారు, పోలీస్ యంత్రాంగం కానీ ఆఫీసర్లు కానీ ఇంకెవరెవరు వచ్చిండ్రో తెలియదు. మేము సామాను చదివే పని మీదనే ఉంటాము. ఎంత ఘోరంగా విలపించినా ఇది చేసినాము.
కనీసము వాళ్ళని వద్దనట్లేదు, ఉంటేనంటే చట్టరీత్యా వాళ్ళు ఓనర్ మీద తీసుకున్నారు. కానీ మేము రెంటెడ్ హౌస్, మేము కట్టుకోనికనే మాకు కన్నా అప్పులు చేసి వాళ్ళ ప్రైవేట్ అప్పులు చేసి మేము ఏదో తోచింది పెట్టుకొని నిలదొక్కునే సమయంకు ఈ విధంగా నీలపాలు చేసిపోతే ఏం కావాలి సార్? ఇప్పుడు మెటీరియల్ కానీ ఇదంతా చాలా భారీగా నష్టమైంది. మాకు చెప్పకుండా కూల్చేసినందుకు, మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్తో చేసినందుకు ఇది 50 లక్షలు మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే కూల్చిందో మాకు ఉంది, దానికి బ్యాక్ సైడ్ కూడా ఉంది, అది హైడ్రా బఫర్ జోన్కి రాదా సార్? అది వాళ్ళ వెనక ఉందంట, వాళ్ళు కూల్చేసాను. మాకు తెలియదు సార్. మా ఓనర్ గారు లేదు, మా ఓనర్ గారిని క్లియర్ అడిగినాం, ఏం సార్ మనది ఉంది అని అంటే ఆయన మంచిగా తీసి చూపించాడు. మనది ఏం ఆబ్జెక్షన్ లేదు, ఎఫ్టీఏలో లేదు, కథలు వచ్చినాము. మొన్న నైట్ కూడా అడిగాడు మా బాబు, ఏం సార్ మీకు ఉందా, మన పరిస్థితి ఏంది అని అంటే మనదైతే లేదు. మరి ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ భరిస్తుందా? ఇక మీరే, ప్రభుత్వ యంత్రాంగము, కులగొట్టినోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు మీరే సహకరించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు సార్? మాకు హైడ్రాది అందరి తరఫున మేమున్నాం. చిన్నోనికో న్యాయము, పెద్దోని ఒక న్యాయము పెట్టొద్దు, అందరికి ఒకనే న్యాయం పెట్టాలి. పెద్ద పెద్దోళ్ళకు బడాబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ కూల్చివేతలు కాకుండా గరీబోళ్ళు మా దగ్గర కష్టపడి మాతో పాటు మమ్మల్ని నమ్ముకున్నందుకు వాళ్ళ 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 ఫ్యామిలీలు మొత్తం ఇప్పుడు రోడ్డున పడ్డాయి. రాత్రంతా తెల్లాళ్ళు బయట వేసుకొని పండుకున్నారు, భోజనం లేక దానికి లేక అవసరాలు పడి ఇదంతా కూలగొట్టిండ్రు. వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, మొత్తం వస్తువులు, మొత్తం సామాన్లు కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సామాన్లు ఎంతవరకు ఉంటాయి సార్ ఈ బిల్డింగ్? మొత్తం బిల్డింగ్ మాకు బిల్డింగ్ ఓన్ కాదండి, రెంటెడ్ది. మినిమం ఒక 50 మేమే చేసుకున్నాం. 50 లక్షలు ఇది, 70-80 లక్షలు మొత్తం మాకు భారీ నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తరఫున మాకు ఖచ్చితంగా మాకు సహకారం అందించాలి. ఈ నష్టపరిహారం మాకు మొత్తం భరించాలి. నోటీసు లేకుండా ఏది లేకుండా బాధ పెట్టించి వాళ్ళ ఫ్యామిలీ మా ఎంప్లాయ్మెంట్ చేసి సార్ మాకు 50 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తాం. ఇప్పుడు ఇదంతా కూలిపోయింది సార్. మాకు జీవన ఎవరు చూపిస్తారు సార్? మాకు ఎవరు చూపిస్తారు సార్? ఏదో సార్ అంటే ఒక 2 రోజులు పెడతారు, ఆయన లాస్ అయింది, ఆయన కూడా బాధ మేము పడాలి కదా సార్. మేము ఇంకొకటి సార్, ఇప్పుడు ఏది కానీ ఒక శిక్ష అనేది ప్రతి ఒక్కరికి, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనేది ఉంటుంది. కానీ ఒక నేరం చేసినోనికి కూడా చట్టాలు ఉన్నాయి, అందరికి ఉన్నాయి, నోటీస్ ఇస్తారు, చట్ట వ్యతిరేకంగా వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఒక కూనీ చేసినోనికి, ఒక మర్డర్ చేసినోనికి కూడా ప్రభుత్వము టైం ఇస్తుందా లేదా? లాస్ట్ కోరిక అదే, చివరి కోరిక అదే. మా నష్టపరిహారం కంపల్సరీ మాకు కావాలి. మాకు జరిగిన అన్యాయము ఏ పేదోనికి కాకూడదు. ఫస్ట్ అడ్వాన్స్ నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి టైం పెట్టండి, పబ్లిక్ తోపల అందరితో సలహాలు తీసుకోండి, మీరు చేసే పని చేయండి. మా సామాన్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఇంత నష్టం జరిగింది, మాకు ఎవరు ఇవ్వాలి సార్? మేము ప్రైవేట్ వాళ్ళతో అప్పులు తెచ్చుకొని మేము ఇది చేసుకున్నాం. ఎంతవరకు ఉంది సార్? మీరు లోన్లు, ఫైనాన్స్ అన్నీ ప్రైవేట్ పరంగా అన్నీ ఉన్నాయి సార్. మా బాబుకు తెలుసు అన్ని డీటెయిల్స్. మాకు అన్ని లోన్లే ఉన్నాయి సార్, మా సొంతం ఏం లేవు. అంతా ఆడిడ ప్రైవేట్ వ్యక్తులతో అందరితోన మాకు ఎక్కడ పుడితే అక్కడ తెచ్చుకొని జీవితాంతం మాతో పాటు మా ఎంప్లాయ్మెంట్ను కూడా ఎంప్లాయ్మెంట్ అని చూడం మేము. మా కుటుంబ సభ్యుల్లాగా తోటి మొత్తం మా బంధువుల, మేము తిన్నదే వాళ్ళు తింటారు, తింటాం. మా కుటుంబ సభ్యులతో సహా మా కుటుంబ సభ్యులు ఎటనో వాళ్ళు కూడా అంతే. మేము వర్కర్లు అని అనము, ఏ రోజు కూడా చిన్నోని కానీ పెద్దోని కానీ మన పని చేసిన మా కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులతో సహా ఫీలింగ్ అయ్యి ఈ విధంగా చేస్తాం. భారీ నష్టం జరిగింది ప్రభుత్వం తరఫున. ఇది ఇంకొకటి, టైం ఇవ్వకుండా కూల్చేసి మహా నేరం. పట్ట పగులు కత్తి తీసుకొని పొడి చేసినట్టు చేసిర్రు. పట్ట పగులు, రాత్రిపూట కాదు, పట్ట పగులు వచ్చి కత్తి తీసుకొని మర్డర్ చేసినట్టు, కంప్లీట్ మర్డర్ చేసినట్టు అయింది. ఇప్పుడు మాకు మా సామాన్లు కానీ ఇది కానీ అది